మొత్తం కలిపి 17 లక్షల కోట్ల రూపాయల పైచిలకు మూల మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే రైల్వేలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఇవన్నీ ఢిల్లీలో రావట్లా, రాష్ట్రాల్లోనే వస్తున్నాయి. ఇందాక మీరు అన్నారు ఉదాహరణ రాష్ట్రాలకు పెట్టుబడులు అని చెప్పని. ఉదాహరణకి 7 హై స్పీడ్ ట్రైన్స్ గురించి మాట్లాడారు. దానిలో 3 తెలుగు ప్రజలకు పనికొచ్చాయి. పూనా నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి. ఎక్కడ వచ్చేది? ఢిల్లీకి పనికి హైదరాబాద్ వచ్చేది కాదు, మనకు పనికి వచ్చేది. అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు తెలంగాణకి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి రాయలసీమ నుంచి పోతుంది, హైదరాబాద్ నుంచి చెన్నైకి పోయేది కోస్తాంధ్ర నుంచి పోతుంది. కాబట్టి దానికి వేరే చెప్పక్కర్లా. ఊరికి ఆర్భాటం చేసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం, తెలంగాణకి ఇచ్చాం, ఇట్లా ఉండదు. ఇది జాతీయ బడ్జెట్. జాతీయ స్థాయిలో వాళ్ళ బాధ్యతలు వేరు, వాళ్ళ వనరులు వేరు. రాష్ట్రాల్లో బాధ్యతలు వేరు, వనరులు వేరు. దాని తగ్గట్టు ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయి. ఇక తర్వాత చూడవలసింది జాతీయ స్థాయి నుంచి ఏ మేరకు రాష్ట్రాలకు వస్తుంది. నేను యాక్చువల్ అంకెలు చెప్తున్నాను మీకు. ఈ సంవత్సరం 26,20,769 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి ఢిల్లీ నుంచి బదిలీ అవుతుంది. 26 లక్షల కోట్ల రూపాయలు. 74 అంటే ఏం మాట్లాడుతున్నాం మనం? లక్షల కోట్ల రూపాయల చిలపెంకులా కనిపిస్తున్నాయి మనకి. దీనిలో అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే జాతీయ స్థాయిలో వచ్చేటువంటి పన్నుల బాటలో 59.6% అంటే 60% రాష్ట్రాలు పెడుతుంది.